మున్సిపల్ వార్డు ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటింది. మొత్తం 37 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో 34 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 21 స్థానాలను ముందే ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న తెదేపా పోటీ చేసిన 14 స్థానాల్లో 13 గెలుచుకుంది. గుడివాడలో పసుపు జెండాను రెపరెపలాడించి తమ పట్టు నిలుపుకుంది. వైకాపా 3 వార్డులతో సరిపెట్టుకుంది. స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో తెలుగుదేశం జయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటీలలోని వార్డులకు జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు తమ సత్తా చాటారు. 21 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకోవడమే కాకుండా పోటీ చేసిన 14 స్థానాల్లో 13 చోట్ల విజయబావుట ఎగురవేసింది. ప్రతిపక్ష వైకాపా రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో 1 వార్డు, రాయచోటిలో 2 వార్డులు గెలుచుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం 9వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి 939 ఓట్లతో గెలిచారు. చిత్తూరు నియోజకవర్గం 38వ డివిజన్ 1609 ఓట్ల మెజారిటీతోనూ, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం 17వ వార్డులో 744 ఓట్ల మెజారిటీతోనూ, గుంటూరు జిల్లా మాచర్ల 19వ వార్డులో 817 ఓట్ల ఆధిక్యంతోనూ తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం 19వ వార్డులో 149 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం 16వ వార్డులో 666 ఓట్ల ఆధిక్యంతో తెలుగుదేశం విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో సాధించిన విజయం పట్ల తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయన్నారు.